హాయ్ ఫ్రెండ్స్, అగ్ని పరీక్ష డే 1 ఓటింగ్ రిజల్ట్స్ గురించి మాట్లాడుకుందాం. తమిళ చూశారు కదా, ఆర్జే చరణ్ వర్సెస్ మిథిలేష్ రెడ్డి. ఇది ఎందుకు పెట్టానంటే మెజారిటీ పోలింగ్స్ అనేవి చూస్తే నాకు అర్థమైంది ఏంటంటే ఆర్జే చరణ్ అనే వ్యక్తి ఫస్ట్ ప్లేస్ కోసం ఫైట్ చేస్తున్నాడు, అలాగే మిథిలేష్ రెడ్డి థర్డ్ ప్లేస్ కోసం ఫైట్ చేస్తున్నాడు. అంటే ఆర్జే చరణ్ ఏమో సెకండ్ ప్లేస్లో ఉన్నాడు ప్రస్తుతానికి, ఆ మిథిలేష్ రెడ్డి ఏమో థర్డ్ ప్లేస్లో ఉన్నాడు. నేను వీళ్ళిద్దరి గురించి ఎందుకు చెప్తున్నానంటే నాకు వీళ్ళిద్దరు అంటే ఇష్టం కాబట్టి. మిథిలేష్ రెడ్డి కానీ ఆర్జే చరణ్ కానీ ఇద్దరు కూడా వచ్చి రాగానే మూడు గ్రీన్స్ సాధించారనమాట. ఇప్పుడు ఓటింగ్లో కూడా ఇతను ఆర్జే చరణ్ ఫస్ట్ ప్లేస్లో ఉన్న వ్యక్తితో పోలిస్తే ఒక్కడుగు వెనకాల ఉన్నాడు. అలాగే మిథిలేష్ రెడ్డి ఏమో థర్డ్ ప్లేస్లో ఉన్నటువంటి ఝాన్సీతో పోల్చితే ఒక్కడుగు వెనకాల ఉన్నాడు. అంటే ఎప్పుడైతే థర్డ్ ప్లేస్కి తినొచ్చేయచ్చు, ఎప్పుడైనా ఫస్ట్ ప్లేస్కి తనకు పోవచ్చు. సో అట్లుందన్నమాట. ఓటింగ్ అయితే చాలా టఫ్గా నడుస్తుంది. వీళ్ళిద్దరికి అయితే మంచి ఓటింగ్ అయితే పడుతుందని నేను చెప్తున్నాను, అండ్ నేను చూసిన దాన్ని బట్టి చెప్తున్నాను అనమాట. సో మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారో, మీరు ఎవరికి ఓటు వేద్దాం అని మీరు అనుకుంటున్నారు, కింద అయితే కామెంట్ అయితే చేసి చెప్పండి. నేను నా ఓటు మాత్రం ఆర్జే చరణ్కి మిథిలేష్ రెడ్డికి ప్రస్తుతానికి అయితే వేస్తాను, ఓపెన్గా చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బాగుంది. కాకపోతే గత 2-3 ఎపిసోడ్లో మిథిలేష్ రెడ్డికి పెద్దగా స్క్రీన్ ప్రెసెన్స్ దక్కలేదు, ఆర్జే చరణ్కి దక్కలేదు. కానీ ఇద్దరి మీద ఒక పాజిటివ్ ఒపీనియన్ ఉంది కాబట్టి నేను వీళ్ళిద్దరికి అయితే ఓటేస్తాను. సో మీరెవరికి ఓటేస్తారనేది కొద్దిగా కామెంట్ అయితే చేసి చెప్పండి, ఓకేనా? హాట్స్టార్లో ఆల్రెడీ ఓటింగ్ స్టార్ట్ అయిపోయిందని విన్నాను, ఇన్ఫర్మేషన్ వచ్చింది. మరి చూడాలి మరి స్టార్ట్ అయిందో లేదో. ఇన్ఫర్మేషన్ అదే బయట పోల్స్లో మాత్రం ఇలా ఉంది ప్రస్తుతానికి. ఇంకా రేపటి రోజున ఎలా ఉంటుందో ఎవరికి తెలియదు. సో చూడాలి మరి ఎలా ఉండబోతుందో.